హలో ఎవ్రీవన్, ఈరోజు నేను పన్నీర్ టిక్కా చేస్తున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్ క్యూబ్స్, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్, అండ్ బెల్ పెప్పర్. నేను గ్రీన్ తీసుకున్నా, మీకు ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ తీసుకోండి. అండ్ కొంచెం ఆనియన్స్, కొంచెం పెద్ద క్యూబులుగానే కోసుకోవాలన్నమాట. అండ్ గరం మసాలా, కర్డ్, ఉప్పు, కారం, ఇవన్నీ మనం ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాం అనమాట. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇలా ఒక ట్రేలో పార్చ్మెంట్ పేపర్ వేసాను అనమాట. నేను టార్గెట్లో తీసుకున్న ఆ పేపర్. మీకు కావాలంటే అల్యూమినియం ఫాయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ అది అన్హెల్దీ అని చెప్పి నేను పార్చ్మెంట్ పేపర్ వేసాను అనమాట. ఇలాగా ట్రేలో. తర్వాత ఇప్పుడు మనం చేసుకున్నది ఉంటుంది కదా, ఈ ముక్కలన్నీ మంచిగా 10 to 15 minutes మ్యారినేట్ చేసుకుందాం అనమాట. సో ఈ పీసెస్ అన్నీ ఇప్పుడు దాంట్లో ప్లేస్ చేస్తాను. ఓకే, ప్లేస్ చేసాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచిగా కావాలంటే మీరు కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు, లేకపోయినా పర్లా. నేను మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసాను, సో బాగుంటుంది అన్నమాట. అలాగా నేను ఇప్పుడు 325 ఫారెన్హీట్ దగ్గర 20 minutes బేక్ టైం పెట్టుకున్నాను. మీకు స్టార్ట్ బటన్ కొడుతున్నా ఇప్పుడు. అది స్టార్ట్ అయింది అన్నమాట. సో మీకు ఆ టైం చూసుకోవచ్చు. ఒకవేళ ఫ్రై అవ్వలేదంటే ఇంకొక 5 minutes ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇన్ ద మిడిల్ ఒక్కసారి స్పూన్తో రివర్స్ చేసుకుంటే వెజిటబుల్స్ బెటర్గా ఉంటాయి అన్నమాట. 325 20 minutes. ఇదిగోండి, ఇలా ఓవెన్లో ప్లేస్ చేశాను అనమాట ఇప్పుడు. ఓకే, 325 degrees దగ్గర 20 minutesది 5 minutesకి వచ్చింది నాకు ఇప్పుడు. మనం సైడ్న ఆనియన్ లెమన్ తింటాం కదా, అలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో. నేను రెస్టారెంట్కి వెళ్తే వాడి ప్రజెంటేషన్ నాకు బాగా నచ్చింది అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ఆనియన్, క్యాబేజీ లిటిల్ బిట్ మాట, అవి కూడా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ క్యారెట్, అవన్నీ లైట్గా ఉప్పు, కారం అయితే జస్ట్ అలా టచ్ చేయడమే అంతే. లెమన్ వేసి స్క్వీజ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటే అది సైడ్న బాగుంటుంది అన్నమాట. మనం ఆనియన్ లెమన్ బదులు ఇది తింటే ఒక సలాడ్లా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ నా ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది అన్నమాట, మంచిగా ఫ్రై అయ్యి. మై ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది, పన్నీర్ టిక్కా. ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ my YouTube channel.